సింహాద్రి అప్పన్న ఆలయ భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన విశాఖ సమీపంలోని సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ముఖ్యమైన పని నిమిత్తం విశాఖకు వచ్చానని, అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు స్వామివారి పంచగ్రామాల సమస్య పరిష్కరించారని కోరడం జరిగిందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చర్యలు ప్రారంభించారని చెప్పారు. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుతో కూడా చర్చించడం జరిగిందని, ఆయన పలు సూచనలు చేశారని మంత్రి తెలిపారు. ఈ భూముల్లో ఇప్పటికే 12,000 మందికి పైగా ఆక్రమణదారులు నివాసాలు కట్టుకున్నారని, వాటిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని అన్నారు. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా కొంత ప్రభుత్వ భూమిని ఇచ్చి అటు అప్పన్న ఆలయానికి, ఇటు ఆక్రమణదారులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సమస్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి ఆయన గతంలోనే ఆలోచించడం జరిగింది. ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి, మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇటీవల కాలంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అడిగినటువంటి శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, అలాగే శ్రీ శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, అలాగే మనకి ఉన్నటువంటి వంశీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో అడిగినప్పుడు గడిచిన శాసనసభ సమావేశాల్లో మా శాసనసభ్యులతో పాటు ఆనాడు ఉన్నటువంటి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారితో శాసనసభలో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడి గారి అనుమతితో ఒక కార్యక్రమాన్ని మేము అక్కడ చేపట్టడం జరిగింది.